నేరాలు అదుపు చేయడం కోసం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని వెల్దుర్తి ఎస్ఐ టి రాజు తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం వెల్దుర్తి నుండి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ రూట్లో వెళ్లే ఆటోలకు వెల్దుర్తి పోలీసుల ద్వారా ఒక సీరియల్ నెంబర్ను ముద్రిస్తున్నామని, ఆటో యజమానుల వివరాల్ని పోలీస్ స్టేషన్లో ఒక రికార్డు నమోదు చేస్తున్నామని, ఏవైనా నేరాలు జరిగినప్పుడు ఆటోల ప్రమేయం ఏదైనా ఉంటే గుర్తించడం కోసం సీరియల్ నెంబర్ ముద్రించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన సూచించారు. నమస్కారం. ఈరోజు వెల్దుర్తి పిఎస్ నందు ఆటో యూనియన్ యొక్క ఆటో యజమానులకు ప్లస్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లకు ఇక్కడికి ఆటో తీసుకొని రావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మన వెల్దుర్తి నుంచి మెదక్కి, నర్సాపూర్కి ప్లస్ తూప్రానికి ఆటోలు అనేటివి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి తూప్రానికి పోయే వాటికి, మెదక్ పోయే వాటికి మరియు నర్సాపూర్ పోయే వాటికి మా పోలీస్ తరపు నుంచి రెండు సైడ్ల ఆటోలకు రెండు సైడ్ల వెనుక భాగంలో, ముందు భాగంలో YLD టు నర్సాపూర్, వెల్దుర్తి టు నర్సాపూర్, వెల్దుర్తి టు మెదక్, వెల్దుర్తి టు తూప్రాన్ వాటికి కోడ్ ఇచ్చి వాటి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్లు తీసుకొని మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా సిఐ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజుల్లో ముఖ్యంగా కొన్ని నేరాలు ఆటోలు ఇన్వాల్వ్ అయ్యి జరగడం జరుగుతుంది. అదేంటంటే యాక్సిడెంట్, హిట్ అండ్ రన్ కేసులు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, మహిళలపై నేరాలు అనే వాటిలో కొన్నిట్లలో దాదాపు ఒక 10% ఆటోలు అందులో తెలియక ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. వాటిని మేము అటువంటి కేసులను పరిశోధించడానికి మరియు అటువంటి నేరాలను మనము నిర్మూలించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది మెదక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. కావున ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు ప్లస్ మన ఆటో యజమానులు మాకు పోలీసు వారికి సహకరించగలరు. నమస్కారం.